ఫ్రెండ్స్ చూసారా విజ్జి మాగిపోయింది. చూడండి పప్పాయ చెట్లోనే మాగిన పళ్ళు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా రుచిగా ఉంటాయి. ఇవి కాసేపు ఇక్కడే వేసేద్దాం, పాలు కారుతాయి. చూడండి ఇది వచ్చి సపోటా ఫ్రెండ్స్. జస్ట్ వెయిట్. నిత్య మల్లెపూలు ఫ్రెండ్స్, పూలు చూడండి మల్లెపూలు లాగా ఉంటాయి కానీ మల్లెపూలు కాదు, వీటిలో చుక్కలు వస్తాయి కానీ చాలా బాగుంది. ఉసిరి చెట్టు ఫ్రెండ్స్, మేము కార్తీక మాసంలో దీని కిందే భోంచేసాం. ఈసారి కార్తీక మాసంలో ఇక్కడే అందరం తిన్నాం ఫ్రెండ్స్. చాలా పెద్దగా తులసి చెట్టు చాలా ఉన్నాయి. నిమ్మ చెట్టు ఫ్రెండ్స్, అరటి చెట్లు అవి. ఇక్కడ దానిమ్మ చిన్న కాయలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, కనబడిందావా? చిన్న చిన్న కాయలు. ఇవైతే కాపు 2-3 సార్లు వచ్చాయి. పూత దానిమ్మ పూత. ఇక్కడ ఒక మందారం ఉంది చూడండి, గుండుమల్ల చెట్టు అన్నమాట. నందివర్ధనం ఫ్రెండ్స్, పూజకు మా ఇంట్లో ఫొటోస్కు అన్నీ చాలా సరిపోతాయి. నందివర్ధనం దాన్ని అక్కడ పెట్టి గిన్నె తేపండి, కోసుకున్నాం. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, కోస్తాము. తాగేసిస్తే జామ కాయలు ఉన్నాయి. ఇంతకుముందు చాలా సార్లు ఒకటి కూడా ముదిరింది లేవు. అదేనా ఈయన రావాల్సిందే, మామ రావాల్సిందే. సీతాఫలం లేదు, పీకలేదు, ఉద్ది చూస్తాను. జాతి చెట్టు మళ్ళీ అవుతుంది. ఇంకేరామా, ఇది ఇంకో రకం మందారం సార్. ఇక్కడ ఇంకో నిత్యమైన చెట్టు లోపల అక్కడ ఉంది. మామిడి చెట్టు నేను నాటింది ఫ్రెండ్స్, 3 years, చాలా పెద్దగా అయింది చూడండి. లోపలికి పోవడానికి లేదు, ఈ చెట్లు అడ్డం వచ్చేస్తుంది. ఇది ఒక జామ చెట్టు, ఇది ఇంకో జామ చెట్టు ఫ్రెండ్స్. మామిడి చెట్టు జూమ్ చేయి, 3 years. అల్లనేరేడు చెట్టు ఫ్రెండ్స్. ఇంకొక పప్పాయ ఆగిపోయినాయి మా పైన, జూమ్ చేయి, మామను కొయ్యమనాల. ఇంకో నందివర్ధనం ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ దేవగన్నేరు చెట్టు ఆ పక్కన. ఇక్కడికి వస్తే మాకు అసలు టైం పాస్ ఎంత టైం కూడా తెలియదు ఫ్రెండ్స్. తోటలో అంత ఉంటాయి. కొబ్బరికాయలు చూడండి ఉన్నాయి.